ఏకాదశి నియమాలలో మొట్టమొదటిది ఉపవాస దీక్ష. ఈ ఉపవాస దీక్ష మనం దశమి నాటి రాత్రి నుంచే ప్రారంభించాల్సి ఉంటుంది. దశమి, ఏకాదశి, ద్వాదశి ఈ 3 రోజులు కూడా ఉపవాసం చేయాలి. అలానే దశమి నాడు సాయంత్రం నుండే ఉల్లి, వెల్లుల్లి వంటివి తినకూడదు. మాంసాహారం కూడా నిషిద్ధము. దశమి నాడు రాత్రి బ్రహ్మచర్యము పాటించాలి. ఏకాదశి నాడున ఆహారము, నీరు తీసుకొనకుండా ఉపవాసము చేయాలి. దీనినే నిర్జల ఏకాదశి ఉపవాసం అని కూడా అంటారు. అంటే కనీసం నీటిని కూడా తీసుకొనకుండా మనము ఉపవాసం చేయాల్సి ఉంటుంది. ఈ నియమాలు ఆరోగ్యంగా ఉన్న వాళ్ళకి వర్తిస్తాయండి. ఉపవాసం చేయలేని వాళ్ళు పండ్లు, పాలు తీసుకొనవచ్చును. ప్రెగ్నెంట్ లేడీస్ కానీ పెద్దవాళ్ళు కానీ ఇలాంటి ఉపవాస దీక్షల జోలికి వెళ్ళొద్దు. అలానే ఏకాదశి నాడు తృణధాన్యాలు అంటే పెసరపప్పు, కందిపప్పు లాంటివి తీసుకొనకూడదు. మాంసాహారం, మద్యం నిషిద్ధము. ఆ రోజు కూడా బ్రహ్మచర్యం పాటించాలి. పార్ట్ 2లో ద్వాదశిలో పాటించవలసిన నియమాలు ఏమిటో షేర్ చేస్తాను.